కొలంబోలో శివరాత్రి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో 2 మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ జట్టులోకి తిరిగి రాగా హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కింది. కొలంబోలో స్లో పిచ్ కావడంతో స్పిన్ వ్యూహంతోనే ఇరు జట్లు బరిలోకి దిగాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే ఈశాన్ కిషన్, తిలక్ వర్మ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఈశాన్ కిషన్ దూకుడు పెంచేశాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్తో అతన్ని కట్టడి చేద్దామనుకున్న పాక్ ఆశలు నెరవేరలేదు. విధ్వంసకర బ్యాటింగ్ ఆడిన ఈశాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో ఈశాన్ కిషన్ 77 పరుగులకు అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తరువాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్కు 38 పరుగులు జోడించారు. తిలక్ వర్మ అవుట్ అయ్యాక శివం దూబేతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. వీరిద్దరూ 5వ వికెట్కు 38 పరుగులు జోడించారు. అయితే చివరిలో పాక్ బౌలర్లు పుంజుకోవడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. చివరికి భారత్ 20 ఓవర్లలో 17 వికెట్లు, 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సయీం అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. తరువాత చేజింగ్లో పాకిస్తాన్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా ఫర్వాన్ను డకౌట్గా పెవిలియన్కు పంపాడు. విశేషం ఏంటంటే తొలి 4 బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ముఖ్యంగా బూమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాక్ మళ్లీ కోలుకోలేకపోయింది. సయీం అయూబ్, సల్మాన్ ఆఘా, బాబర్ ఆజం నిరాశపరిచారు. తర్వాత ఉస్మాన్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. బాబర్ ఆజంతో కలిసి 21, షాదాబ్ ఖాన్తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే భారత బౌలర్లు పాక్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. దీంతో సగం ఓవర్లకే పాక్ ఓటమి ఖాయమైపోయింది. టైలెండర్లు కాసేపు క్రీజ్లో నిలవడంతో భారత్ విజయం ఆలస్యమైంది. ఈ టోర్నీలో 3వ విజయం అందుకున్న టీమిండియా సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. తర్వాతి మ్యాచ్లో భారత్ బుధవారం నెదర్లాండ్స్తో తలపడనుంది.